వెల్కమ్, నమస్తే. సువేందు అధికారి వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ ఒక సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నట్టు, ఏంటంటే మతపరమైనటువంటి స్కీములు మొత్తాన్ని ఎత్తేస్తున్నామని చెప్పేసి వెస్ట్ బెంగాల్లో కొత్తగా ముఖ్యమంత్రి అయిన సువేందు అధికారి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. మతపరమైనటువంటి మొత్తం ఎత్తేస్తున్నాము అని అతని యొక్క ఉద్దేశం. ఏమేంటి మతపరమైనటువంటి స్కీములు వెస్ట్ బెంగాల్లో ఏమనుంటే, ఇమాములకి, మ్యూజియమ్స్ అంటారు. ఓకే, మ్యూజియమ్స్ అంటే మరి వాళ్ళని ఏమంటారు, మరి హిందూ పురోహితులు, హిందువులు కూడా ఎత్తేస్తున్నానని చెప్పాడు. ఇమాములు, మ్యూజియమ్స్, హిందూ పురోహితులు అక్కడ పాస్టర్లకు ఇవ్వట్లేదు అనమాట, ఓన్లీ ముస్లిమ్స్ హిందూ పురోహితులకి ఇచ్చేవాళ్ళు. సో వాటికి ఎత్తేస్తున్నామని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. మైనారిటీ అఫైర్స్ డిపార్ట్మెంట్ ఒకటి, మైనారిటీ అఫైర్స్ డిపార్ట్మెంటు, మద్రాస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉండిద్ది, ఇన్ఫర్మేషన్ అండ్ కల్చరల్ అఫైర్స్ డిపార్ట్మెంట్ ఉండిద్ది వెస్ట్ బెంగాల్లో. దానికి సంబంధించి వీళ్ళు అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఒకటి రన్ అయ్యేది. అసిస్టెంట్ ప్రోగ్రామ్ని వాళ్ళు క్యాన్సిల్ చేశారు. అంతేకాకుండా ఈ మద్రాసా దీనికి సంబంధించి కొన్ని స్కీమ్స్ కూడా సపోర్ట్ లింక్ చేస్తున్న దాన్ని కూడా క్యాన్సిల్ చేశారట. ఓబీసీ లిస్ట్, కలకత్తా హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఆ ఓబీసీ లిస్ట్ని మేము తగ్గిస్తున్నాము, ఒక 77 కులాలు ఉంటే ఓబీసీలో దాన్ని 66కి తగ్గిస్తున్నామని చెప్పేసి, దాంట్లో ఎత్తేసిన కులాలు మొత్తం కూడా ముస్లిం కులాలు ఉన్నాయని చెప్పేసి ఒక ఇష్యూ ఉంది. రిలీజియన్ బేస్డ్ కేటగరైజేషన్ జరిగింది అనేది. ఇప్పుడు ఆయన ఏమంటారంటే, ఇవన్నీ మన స్టేట్ అనేది మతాన్ని స్పాన్సర్ చేయకూడదు, మొత్తం ఎత్తేస్తున్నామని చెప్పేసి అన్నపూర్ణ భండార్ స్కీము, ఫ్రీ బస్ ట్రావెల్ ప్లస్ వివేకానంద మెరిట్ స్కాలర్షిప్ కింద మేము స్కీములు ఇస్తాము, ఎలక్షన్లో ప్రామిస్ చేసినట్టుగానే ఎత్తేసాడు మొత్తం. ఇది జరిగింది యాక్చువల్గా. ఎందుకు గవర్నమెంట్ ఏం ఆర్గ్యూ చేస్తుంది, అతను సువేందు అధికారి ఏం ఆర్గ్యూ చేస్తున్నాడు, రిలీజియన్ బేస్ మీద మేము ఇవ్వకూడదు, ఎలాంటి స్కీమ్స్ ఇవ్వకూడదు, వెల్ఫేర్ మీదే, అంటే మనీ షుడ్ నాట్ గో టు ది రిలీజియన్స్, మహిళలకి ఎడ్యుకేషన్ వీటికి వెళ్ళాలి అని వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. పురోహితులకి, ఇమాములకి, పాస్టర్లకి డబ్బులు ఇవ్వటం అనేది గవర్నమెంట్ యొక్క జాబ్ కాదు, అది గవర్నమెంట్ యొక్క డ్యూటీ కాదు. అది మా డ్యూటీ ఏంటంటే ఎడ్యుకేషను ప్లస్ హెల్త్, పేదలకు సహాయం చేయటం అనేది అతను చెప్పినటువంటి, అంటే వాళ్ళు చెప్తున్న రీజన్. దీని గురించి మాట్లాడదాం, వాళ్ళు చెప్పింది కరెక్టా లేదని మాట్లాడదాం. ఓకే, సో యూనిఫామ్ సెక్యులర్ పాలసీ గురించి మాట్లాడుతున్నారు. రిలీజియస్ క్లర్జీని పోషించడం అనేది మా గవర్నమెంట్ పని కాదనేది వాళ్ళ యొక్క ఆరోపణ. మేము యాంటీ ముస్లిం కాదు, ఎందుకంటే పూజారులు కూడా ఎత్తేసాం కాబట్టి యాంటీ ముస్లిం డెసిషన్ కాదు, యాంటీ రిలీజియస్ డెసిషన్ అని వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. బట్ వీళ్ళు క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఆర్గ్యూ చేస్తుంది ఏంటంటే, ఎక్కువగా గవర్నమెంట్ స్కీమ్ల మీద డిపెండ్ అయింది పాస్టర్లు, ఇమాములే, అంటే వాళ్ళే ఎక్కువగా పేదరికంలో ఉన్నారు. పూజారులు పెద్ద పేదరికంలో ఉండి గవర్నమెంట్ డబ్బులు ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. ఇది హిందూ దేశం కాబట్టి ఎక్కువ మంది భక్తులు హిందువులే ఉంటారు కాబట్టి వాళ్ళకి చందాల రూపంలో చాలా డబ్బులు వస్తూ ఉంటాయి. సో మైనారిటీస్ వీళ్ళే కాబట్టి, క్రిస్టియన్ ముస్లిమ్స్ కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చే 5,000 10,000 రూపాయల మీద డిపెండ్ అవుతూ ఉంటారు. సో కావాలని వీళ్ళకి ఈ గవర్నమెంట్ స్కీమ్ మీద డిపెండ్ అయినటువంటి క్రిస్టియన్ ముస్లింని టార్గెట్ చేస్తూ క్యాన్సిల్ చేశారనేది వాళ్ళు అక్కడున్న ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ. వాట్ ఎవర్, అంటే అఫ్కోర్స్ అక్కడ దళిత క్రిస్టియన్స్ ఇష్యూ ప్లస్ ఓబీసీ లిస్ట్ ఇష్యూ, దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. సో ఇది యాక్చువల్గా జరిగింది వెస్ట్ బెంగాల్లో. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ మేము అనేది ఏంటంటే, సువేందు అధికారి అయినా ఎవరైనా సరే ఎలాంటి నిర్ణయాలు తీసుకునే వాళ్ళు, మా ఆర్గ్యుమెంట్ ఏంటంటే, రిలీజియన్ బేస్డ్గా మీరు స్కీములు ఇవ్వకూడదు, స్టేట్ షుడ్ నాట్ స్పాన్సర్ రిలీజియన్ అని అంటున్నారు. మరి దేన్ని స్పాన్సర్ చేస్తారట, క్యాస్ట్ని స్పాన్సర్ చేస్తారట. క్యాస్టు, రిలీజను రెండు వేరువేరా, మతము కులము రెండు వేరువేరా కాదుగా, రెండు కలిపే ఉన్నాయి కదా. రెండు కలిపి ఎవరు కలిపారు దాన్ని, మతాన్ని కులాన్ని కలిపింది ఎవరు? ఇప్పుడు వీళ్ళే ఏమంటున్నారు, హిందూ మతంలోనే కులాలు ఉన్నాయి, హిందువులకే రిజర్వేషన్స్ ఇవ్వాలి అని నువ్వు దేన్ని ప్రమోట్ చేస్తున్నావు, ఒక కులాన్ని ఒక మతానికి లింక్ పెట్టి ప్రమోట్ చేస్తున్నావు. వెన్ యువర్ సెల్ఫ్ ఆర్ ప్రమోటింగ్ ద casteism is only in this specific religion, that means you are authenticating that the caste and religion are interlinked. Then how do you separate? Okay, caste based మేము రిలీజియన్ బేస్డ్ ఇవ్వము, క్యాస్ట్ బేస్డ్ ఇస్తాము అని అంటే, క్యాస్ట్ బేస్డ్ ఇస్తామంటే ఆ క్యాస్ట్ ఎక్కడుంది? ఓకే, ఒక ఇల్లు ఉంది, ఇంట్లో ఒక చిన్న బెడ్రూమ్ ఉంది, మేము ఇంటి బేస్ని ఇవ్వం కానీ బెడ్రూమ్ బేస్ని ఇస్తామంటే బెడ్రూమ్ ఎక్కడుంది? ఇంట్లో కదా ఉంది.
మేము ఇంటి బేస్డ్ ఇవ్వమంటే బెడ్రూములు బేస్డ్ ఇస్తాం మేము, రిజర్వేషన్ అన్నారనుకోండి, ద బెడ్రూమ్ ఈజ్ పార్ట్ ఆఫ్ హౌస్, రైట్? సేమ్ లైక్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ వీ డోంట్ గివ్ రిలీజియన్ బేస్డ్, వీ గివ్ ఓన్లీ caste based, but the caste is where you are saying that caste is only in our house. That means you are serving only your house, not the other houses. Simple logic, right? You are serving only your house, not the other houses. అంటే ఇది ఒక చిన్న ప్లాన్గా అనిపిస్తుంది, ప్లాన్ లాగా అనిపిస్తుంది. కులాల బేస్ మీదే మేము రిజర్వేషన్స్ ఇస్తాము, మత బేస్ మీద రిజర్వేషన్ ఇవ్వము. కులాలు మా రిలీజన్లోనే ఉన్నాయని మళ్ళీ రిలీజన్కి కనెక్ట్ చేసి, వీళ్ళ రిలీజన్లో కులాలు లేవని చెప్పేసి వాళ్ళని ఎక్స్క్లూడ్ చేసి కులాల మీదే రిజర్వేషన్ ఇస్తాము అని అంటే, మీ ఇంటికే నువ్వు పెయింట్ వేసుకుంటావు అని అర్థం. అంటే నువ్వేమంటున్నావంటే హిందువులు కట్టిన ఇళ్లలోనే బెడ్రూములు ఉన్నాయి, క్రిస్టియన్స్ ముస్లిం ఇంటిలో బెడ్రూములు అనేవి ఉండవు. వాళ్ళ కాన్సెప్ట్లో హిందువులు కట్టుకునే ఇళ్ళల్లో బెడ్రూములు ఉంటాయి, మేము బెడ్రూమ్లకు మాత్రమే పెయింట్ వేస్తాము అంటే మీ ఇళ్ళకి మాత్రమే మీరు పెయింట్లు వేసుకుంటారు. ఈ హిందూ క్రిస్టియన్ ముస్లిం ఇల్లులు కూడా అవి పెయింట్లు లేకుండా పాత పడిపోయేటట్టుగా ఇంటెన్షనల్గా చేస్తున్నారు అనేటువంటి ఒక ఆరోపణ ఉండేది కదా. పాయింట్ 1, మీరేమన్నారు, కులాలు అనేవి వృత్తిని బట్టి వచ్చాయన్నారు. కులాల వృత్తిని బట్టి వస్తే ఆ వృత్తిని డిసైడ్ చేసింది ఎవరు? కులాలని ఈ కులము ఈ వృత్తి వాడిని ఈ పిలుస్తారని డిసైడ్ చేసింది ఎవరు? కులాలు వృత్తిని బట్టి వచ్చే కరెక్టే. ఈ వృత్తి చేసేవాళ్ళు బ్రాహ్మణుడు, ఈ వృత్తి చేసేవాడు శూద్రుడు అని చెప్పింది ఎవరు? ఏ మతం చెప్పింది? అంటే దాన్ని formation can be based on the profession, but who decide the names to those profession is again the religion, right? రిలీజనే కదా. గుణాలను బట్టి మీరు మనుషులుగా చిత్రీకరించారు. ఈ గుణం ఉన్నవాడు బ్రాహ్మణుడని, ఈ గుణం ఉన్నవాడు శూద్రుడని అది చెప్పింది అది కూడా మీరే కదా. సో అడిదిరిగి మొత్తం కథ మాత్రం మీ చేతిలో ఉంది, మీ చేతిలో చక్రం పెట్టుకొని తిప్పుతున్నారు. అలా తిప్పుతూ ఉన్నప్పుడు సెకండరీ లైన్లో ఉన్నటువంటి డిఫరెంట్ రిలీజియన్స్ అయినటువంటి ఇస్లాం, క్రిస్టియన్, పార్సీ, జైన్, వీళ్ళు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేదలుగా మిగిలిపోతారు, ఎక్స్క్లూడ్ చేయబడతారు మీ స్కీమ్స్లో. సో దిస్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ఎట్ లార్జ్ ఎక్స్టెంట్, ఇట్స్ గోయింగ్ టు ఎఫెక్ట్ ది ఎంటైర్ ఇండియన్ ఎకానమీ. కులానికి ఆధారం మతమైనప్పుడు నువ్వు రెండింటిని సపరేట్ చేయలేవు, నువ్వు రెండు చేయాలి. ఈ కులాల్లో కూడా అంటే ఈ మతాల్లో కూడా కులం లేనప్పటికీ ఇండియాలో కులాలు ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు ఇస్లాంలో కులాలు ఉండవు, క్రిస్టియానిటీలో కులాలు ఉండవు. ఆ మాటకు వస్తే హిందువులు కూడా చెప్తున్నారు మా దాంట్లో కులాలు లేవు, వాళ్ళ గుణాలను బట్టి మేము కులాలు అంటున్నాము తప్ప మనం కులాలు లేవు అని వాళ్ళు కూడా చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, మా వ్యవస్థలో ఉంది అన్నారు. ఏంటి మీ వ్యవస్థ అంటే హిందూ వ్యవస్థ. ఏంటి హిందూ వ్యవస్థ అంటే ఇండియన్ వ్యవస్థ. ఇండియన్ వ్యవస్థ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కూడా ఇండియన్ వ్యవస్థ. వాళ్ళకు కూడా కులాలు పాటిస్తున్నారు, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కూడా. వీళ్ళందరినీ తీసుకొచ్చి ఎస్సీలు మొత్తం ఒక ఎస్సీ గ్రూప్లో వేసి మేము మత ప్రాతిపదికన ఇవ్వమండి, కుల ప్రాతిపదికన ఇస్తాను చేయాలి మీరు. ఓకే, అప్పుడు చేసినప్పుడు ఏమైంది, ఇప్పుడు వీళ్ళకి కూడా ఎస్సీ స్టాటస్ వచ్చింది, క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి కూడా ఎస్సీ స్టాటస్ వచ్చింది. అందరూ కూడా క్రిస్టియన్స్ మొత్తం ఒక గంపలో ఉంటారు, ఆ గంపలో ఉన్న వాళ్ళ మొత్తాన్ని భోజనం పెట్టాలి. దట్స్ వన్ స్కీమ్, excluding religion and caste based. You are saying that based on the religion we will exclude some Christians, Muslim, Dalits, then we only serve these caste people, caste based, and only హిందువులకి సర్వ్ చేస్తే వాళ్ళు పేదరికంలో మిగిలిపోతే భారతదేశం పేదరికంలో మిగిలిపోయింది. ఫైనల్గా హిందువులు మొత్తం రిచ్ అవ్వచ్చేమో, హిందువులు మొత్తం పైకి రావచ్చు. ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు, క్రిస్టియన్స్, ఈ మిగతా వాళ్ళు మొత్తం కూడా పేదరికంలో మగ్గినప్పుడు దేశం కేంద్ర పేదరికంలో మగ్గిద్ది. ఎందుకంటే దేశం ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ఆల్ ద రిలీజియన్స్. ఫండమెంటల్ లాజిక్ మిస్ అయ్యారు వీళ్ళందరూ. అఖండ భారతం గురించి మాట్లాడుతున్నారు. మాది అఖండ భారతం అంటే ఏంటి అఖండ భారతం అంటే ఏరియా చెబుతున్నారు. దీన్ని మొత్తం అఖండ భారత్ అంటారని ఏరియా చెబుతున్నారు. ఆ ఏరియాలో క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కూడా ఉన్నారుగా. దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ అఖండ భారత్, రైట్? సో ఎక్కడో ఇలా లాజిక్ మిస్ అవుతుంది. క్యాస్ట్ అండ్ రిలీజియన్ సోషల్ ఇష్యూలో వాళ్ళు రాంగ్ ఆర్గ్యుమెంట్ చేసి కొంతమందికి ఫెసిలిటీస్ ఎక్స్క్లూడ్ చేస్తున్నారు అనేది ఒకటైతే మనకు అర్థమవుతుంది. ఎకనామిక్ ఇష్యూ కూడా మీరు చూస్తే పావర్టీ ఎలివేషన్ చేయాలి, పేదరికం నుంచి నిర్మూలన చేయాలంటే నువ్వు మతాన్నైనా నువ్వు కాంప్రమైజ్ అవ్వాలి, లేదా పేదరిక నిర్మూలన కాంప్రమైజ్ అవ్వాలి. నువ్వు మతాన్ని కాపాడాలా, పేదరికం నుంచి బయటికి తీసుకురావాలి, రెండింటిలో ఒకటి తేల్చుకోవాలి. నేను మతాన్నే కాపాడుతాను అంటే కొంతమందిని పేదరికంలో నెట్టాలు చూసేది అంటే ఈ ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని, జైను, పారసీ వీళ్ళందరినీ కూడా పేదరికంలో నేను నిలబెడితే
ప్రపంచ దేశాలు మన భారతదేశం పేదరికంగా కంటిన్యూ అవుతుంటుంది, అన్డెవలప్డ్ కంట్రీగా కంటిన్యూ అవుతుంది. భారతదేశం అన్డెవలప్డ్గా ఉన్నా పర్లేదు, పేదరికం లిస్టులో ఉన్నా పర్లేదు, వీళ్ళని మాత్రం మేము పేదరికం నుంచి బయటికి తీసుకురాము, హిందువులు మాత్రమే తీసుకొస్తాము. ఎందుకంటే మా మతం డామినేట్ చేయబడతారు కాబట్టి మాకు మతం ఇంపార్టెంట్, దేశం కాదు అనుకుంటే మీరు అది చేయాలి ఒకటే. లేదనే మతాల తర్వాత సంగతి, దేశాన్ని మనం పేదరికం నుంచి బయటికి తీసుకురావాలంటే మతాన్ని పక్కన పెట్టి అన్నీ చేయాలి, రెండిట్లో ఒకటి చేయాలి. అది చేయట్లా. అదేమంటే ముస్లిమ్స్ చిన్న పిల్లల్ని ఎక్కువ మందిగా అంటున్నారు. ముస్లిమ్స్ పిల్లల్ని ఎక్కువ మందిగా అంటున్నారంటే ఎందుకు కంటారు? ఎడ్యుకేషన్ లేకపోతే కంటారు. నువ్వు ముస్లిమ్స్ కూడా రిజర్వేషన్ ఇచ్చి, ముస్లిమ్స్కి క్రిస్టియన్స్ కూడా రిజర్వేషన్ ఇచ్చి పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళకి చదువు చెప్తే వాళ్ళ పిల్లల్ని కంటారు కదా. మీరు పిల్లల్ని కనేవాళ్ళ స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళు పిల్లల్ని కంటలేదు, చదువుకున్న వాళ్ళ పిల్లల్ని కంటలేదు, పేదరికంలో మగ్గేటువంటి నిరక్షరాస్యుల పిల్లల్ని కంటున్నారు. నువ్వు ముస్లిమ్స్ యొక్క జనాభా తగ్గించాలంటే నువ్వేం చేయాలి? ముస్లిమ్స్ మొత్తాన్ని ఎడ్యుకేటెడ్ చేయాలి, క్రిస్టియన్స్ మొత్తాన్ని ఎడ్యుకేటెడ్ చేయాలి. ముస్లిమ్స్ అందరికీ మీరు స్కీమ్లు ఇచ్చి వాళ్ళని కూడా సమానంగా తీసుకొచ్చి, క్రిస్టియన్స్ కూడా సమానంగా తీసుకొచ్చి వాళ్ళకు కూడా మీకు ఎడ్యుకేషన్ నేర్పిస్తే వాళ్ళు కూడా కాలేజీల్లో ప్రొఫెసర్లుగా డాక్టర్లుగా అయితే ముస్లిమ్స్ కూడా అప్పుడు వాళ్ళకి ఎడ్యుకేషన్ పెరిగినప్పుడు పిల్లల్ని గంట మానేస్తారు. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ దే ఆర్ అవాయిడింగ్ గివింగ్ చిల్డ్రన్. వాళ్ళందరినీ మత ప్రాతిపదికన వాళ్ళని స్కీమ్స్ నుంచి ఎక్స్క్లూడ్ చేసి మేము ముస్లిమ్స్కి ఇవ్వము అని హిందువులకి మాత్రమే ఇస్తుంటే వాళ్ళందరూ పేదరికంలోకి వెళ్తారు. చంద్రబాబు నాయుడు ఏం ఆర్గ్యూ చేస్తున్నాడు? ఎక్కువ మంది పిల్లల్ని కానండి మీకు అది సంపద అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. పిల్లల్ని ఎక్కువ కంటే సంపద అని నువ్వు ప్రమోట్ చేసినప్పుడు ఇప్పుడు ఆ ముస్లిం పిల్లలు వాళ్ళు ఏమనుకుంటారు? మనందరూ పేదరికంలో ఉన్నాము, ఇది 10 మంది పిల్లల కంటే ఒకటి 1000 రూపాయలు సంపాదిస్తారట, అప్పుడు 10,000 అవుతాయి మనకి వస్తాయంటే మరి పిల్లల్ని కదా అని పిల్లల్ని అంటారు. మీ టార్గెట్ పిల్లల్ని తగ్గించడం కదా ముస్లిమ్స్ది. ముస్లిం పాపులేషన్ తగ్గించాలని నీ టార్గెట్ అయినప్పుడు నువ్వు వాళ్ళకి చదువు చెప్పకపోతే ఇంకా కంటారు, వాళ్ళకి స్కీమ్ ఇవ్వకపోతే ఇంకా కంటారు. సంపదని ప్రమోట్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, పిల్లలు ఎక్కువ మంది ఉంటే వాళ్ళే సంపద అని. సో కాబట్టి ఎన్ని కూడా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్లు చేసుకొని మీరు యూఆర్ మిస్గైడింగ్. హెల్త్ ఒకటే, మీరు సరిగా హెల్త్ స్టెబిలిటీ ఇవ్వాలి. ఇదిగోండి ఈ క్యాస్ట్లో ఉన్న వాళ్ళకి మేము మన మత ప్రాతిపదికన మేము ఇచ్చేయము, ఇదిగో వాళ్ళందరూ ముస్లిమ్స్ వాళ్ళకి మేము ఆరోగ్యశ్రీ ఇవ్వము, ఓన్లీ హిందువులకి ఆరోగ్యశ్రీ ఇస్తాము అని అన్నారనుకోండి. మీరు హిందువులకి ఆరోగ్యశ్రీ ఇస్తే వాళ్ళకి హెల్త్ పాడైపోద్ది. హెల్త్ పాడైపోయినప్పుడు పిల్లలు చచ్చిపోతూ ఉంటారు, వాళ్ళకి భయం వేసేది. ఒక పిల్లడు చచ్చిపోయిన ఇంకొకటి ఉంటాడని ఇంకొకటి అంటారు. 10 మంది పిల్లల్ని గంటానికి గతంలో ఎందుకు 10 మందిని కనేవాళ్ళు? పుట్టిన వాళ్ళు ఎంతమంది బతుకుతారో గ్యారంటీ లేదు. కాబట్టి పిల్లల్ని కనేవాళ్ళు 10 మందిని, ఒక 5 చచ్చిపోయిన 5 మిగులుతారని. నువ్వు హెల్త్ స్టేబిలిటీ ఇచ్చేసి ఆ ముస్లింలు, ఇస్లాం, క్రిస్టియన్స్లో కూడా పుట్టిన ప్రతివాడు చనిపోవటానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అండి. మోర్టాలిటీ రేటుని మీరు పెంచినప్పుడు పిల్లల్ని ఒక్కడున్నా సరే జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు ఎందుకు బ్రాహ్మిన్స్ కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, కమ్మోళ్ళు కానీ, రెడ్డిలు కానీ ఒక పిల్లోడు తాపుతారు. ఎందుకు? ట్రీట్మెంట్ ఇప్పించుకోలేక పిల్లలు చనిపోయినటువంటి దాఖలాలు చాలా తక్కువ ఉంటాయి వాళ్ళ దగ్గర డబ్బులు లేక చిన్నపిల్లోడికి అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్ళలేక చిన్నపిల్లోడు చనిపోయాడు. ఈ కేసులు ఉండవు వీళ్ళ కులాల్లో. ఎందుకు? వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు టక్కన హాస్పిటల్ తీసుకుని పిల్లోడిని సేవ్ చేస్తారు. ఒకటే కొడుకుని కంటారు, ఆ ఒక్క కొడుకుతోటి వాళ్ళు యొక్క సామ్రాజ్యాన్ని సృష్టిస్తారు ఆస్తులు చేయకుండా. ఎందుకు? ఆడు చనిపోతాడని భయం లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి ట్రీట్మెంట్ ఇప్పించుకొని బతికించడానికి. వీళ్ళ దగ్గర 10 మంది పిల్లలు ఉన్నా సరే ఎవడు బతుకుతాడో తెలియదు. కాబట్టి ఎక్కువ మంది పిల్లల్ని కంటారు. నువ్వు పిల్లల్ని తగ్గించాలంటే వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ గివ్ దెమ్ ఎడ్యుకేషన్, ఇంక్లూడ్ దెమ్ ఇన్ టు నార్మల్ ప్రోగ్రామ్స్. ఇస్లాం, క్రిస్టియన్ మొత్తాన్ని మత ప్రాతిపదికలు లేకుండా మొత్తాన్ని తీసుకొచ్చి మీరు హెల్ప్ చేయాలి. సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ సువేంద్ర అధికారి యొక్క టీం యొక్క ఆర్గ్యుమెంట్లో ఎక్కడో తేడా ఉంది అని మా ఉద్దేశం. కేరళలో ఇప్పుడు ముస్లిం జనాభా పెరుగుతుందని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ ఇట్లాంటి రాష్ట్రాల్లో గొడవ చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్, కేరళలో ఎప్పుడైనా గొడవ చేశారా? ఏమంటే మా హిందూ పాపులేషన్ కంటే ముస్లిం పాపులేషన్ పెరిగిపోతుంది కేరళలో, మేము ఒప్పుకోమని ఎప్పుడైనా గొడవ అయిందో మన దగ్గర ఎందుకు పెరగట్లేదు? ముస్లిం పాపులేషను కర్ణాటక, సౌత్ ఇండియాలో పెరగట్లేదు. ఎందుకు? సౌత్ ఇండియాలో ఎడ్యుకేటెడ్ పీపుల్, ముస్లిమ్స్లో కూడా ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా చదువుకున్నారు. వాళ్ళు కూడా ముస్లిమ్స్ కూడా చదువుకొని వాళ్ళిద్దరికంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటలేదు. అంటే ఎడ్యుకేషన్ విల్ స్టాప్ ది చైల్డ్ బర్త్. కాబట్టి మీరు వాళ్ళకి స్కీమ్లు ఇచ్చి వాళ్ళని పైకి తీసుకురావాలి. కానీ ఇది ఇట్లాంటి స్కీమ్లు ఏంటి నాకు అది అర్థం కాలేదు. సువేంద్ర అధికారి పెట్టింది. అంబేద్కర్ చెప్పినట్టుగా ఈక్వాలిటీ, ప్యాటర్నిటీ, లిబర్టీ అనేది అందరికీ సమానంగా ఉండాలి అనేది అప్పుడే ఎకనామిక్ బ్యాలెన్స్ వచ్చిందని అంబేద్కర్ చెప్పింది.
మీరు రిలీజియన్ బేస్డ్ మీద ఇలా డివైడ్ చేసిపోతే రిలీజియన్ బేస్డ్ మీదే వాళ్ళు స్టిక్ అయిపోతారు. ఇప్పుడు నువ్వు హిందూ ధర్మ మనం మాత్రమే ఒకటని మీరు హిందూ ధర్మం మీద యునైట్ అయితే ఇస్లాం ధర్మాన్ని వాళ్ళు యునైట్ అవుతారు, క్రిస్టియన్ ధర్మాన్ని వీళ్ళు యునైట్ అవుతారు. వాళ్ళు ఒక ధర్మంగా వాళ్ళ సొసైటీగా ఫామ్ అయినప్పుడు వాళ్ళకి మత గ్రంథాలు చెప్పింది చేస్తారు. ఇండియన్ చట్టం ప్రకారం పోరు, మత గ్రంథాల ప్రకారం పోతారు. ఇస్లాం వాళ్ళు వాళ్ళ మత గ్రంథం ప్రకారం పోతే వాళ్ళు ఏమంటారు, మేము 2-3 పిల్లల్ని చేసుకోవచ్చు, మా పిల్లల్ని కానీ వచ్చారు, మా మత గ్రంథం చెప్తుంది, సో మేము పిల్లల్ని కంటామంటారు. కాబట్టి హిందూ ధర్మం, ఇస్లాం ధర్మ, క్రిస్టియన్ ధర్మం కాకుండా ఇండియన్ ధర్మం మీద వెళ్ళాలి. ఇండియన్ ధర్మ విల్ హ్యావ్ ఎ సింగిల్ రూల్ దట్ ఎవ్రీబడి షుడ్ కంట్రోల్ ద బర్త్. సో ఇలాంటి సిస్టమ్ పెట్టుకోవాలి. సో హిస్టారికల్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ వీళ్ళు కూడా ఎప్పుడు కూడా హయ్యర్ పాపులేషన్ ఉన్నట్టుగా లేదు చరిత్రలో. చంద్రబాబు నాయుడు గారు ఏమో ఆర్గ్యూ చేస్తున్నారు ఏజ్ రిలేటెడ్. చంద్రబాబు నాయుడు గారి ప్రాబ్లం ఏంటంటే ముసలోళ్ళు పెరుగుతారు వచ్చే రోజుల్లో, కుర్రోళ్ళు తగ్గిపోతారు. సో సీనియర్ సిటిజన్స్ విల్ బీ మోర్ దాన్ యంగ్స్టర్స్, సో ఇట్ విల్ బీ ఏ ప్రాబ్లం అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఆయన ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అయ్యి ఉండొచ్చేమో, బట్ ది అప్రోచ్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ అప్రోచ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఈ మధ్య రిలీజియన్ ఎత్తుకున్నాడు, ఆయన కూడా బీజేపీగా మారిపోయాడు, గంగలాగా మారిపోయింది అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు స్లోగా మతవాదంలోకి వెళ్ళిపోయాడు ఆయన కూడా. ఓకే, ఈ స్కీములను కూడా పేదలకు పెడుతున్నాడు. ఏమని 20,000 ముగ్గురు పిల్లల కంటే 30,000, నలుగురు పిల్లల కంటే 40,000 అని చెప్పి పేద పిల్లలకి పెడుతున్నాడు స్కీములు మొత్తం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఇప్పుడు యాక్చువల్గా పిల్లల కంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, కమ్మోళ్ళు, రెడ్లు వీళ్ళందరూ కూడా వాళ్ళ జనాభా తగ్గిపోతుంది. యాక్చువల్గా వీళ్ళ జనాభా పెరుగుతుంది. ఎక్కడైతే జనాభా పెరుగుతుందో వాళ్ళకి స్కీములు ఇచ్చాడు పిల్లలు కానండి అని, వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అంటే ఇప్పుడు వాళ్ళ పొలాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ పొలాల్లో పనిచేయడానికి ఎస్సీ ఎస్టీ బీసీలు ముందుకు రావట్లేదు. వాళ్ళందరూ చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వ్యాపారం చేసుకోవడానికి బయటికి వెళ్తున్నారు. వీళ్ళు కూడా వ్యాపారాల కోసం విజయవాడ, హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. వీళ్ళు కమ్మోళ్ళు, రెడ్లు, బ్రాహ్మణులు వీళ్ళు కూడా. బట్ వాళ్ళకి పొలాలు ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో. ఆ పొలాలు పొలాలు చూసుకోవడానికి వాళ్ళకి లేబరర్స్ దొరకట్లేదు, వీళ్ళు కూడా వెళ్తున్నారు. మనం విజయవాడ, గుంటూరు, హైదరాబాదు మనం ఇక్కడ వ్యాపారాలు చేస్తుంటే అక్కడ మన పొలాలు చూసుకోవడానికి ఎక్కడో కూలీలు ఉండాలి కదా. ఈ ఎస్సీలు గతంలో చేసేవాళ్ళు వీళ్ళు కూడా చదువుకోవడానికి వస్తే మన పొలాలు ఎవరు చూసుకుంటారు అని పిల్లల్ని కనమంటున్నారు అనేటువంటి ఒక ఆరోపణ దళిత సంఘాలు చేస్తున్న ఆరోపణ. సో ఇవన్నీ ఆరోపణల నుంచి మీరు బయటపడాలంటే చాలా న్యూట్రల్గా, చాలా ఏమంటారు, శాస్త్రీయబద్ధంగా, సైంటిఫికల్గా ఉండాలి మీరు చేసేది కూడా. కేరళలో 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ పెట్టినట్టుగా అందరికీ హెల్త్ కూడా ఇవ్వాలి, ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి అందరికీ ఈక్వల్గా హెల్త్ ఇవ్వాలి. సో సైంటిఫికల్లీ షుడ్స్ రూల్ ద స్టేట్స్, నాట్ బేస్డ్ ఆన్ ద రిలీజన్. ఒక పక్క మత ప్రాతిపదికన మేము స్కీములు ఇవ్వమని చెప్పి సిస్టమ్ మొత్తాన్ని మతం చుట్టూ తిప్పుతున్నారు. సో ultimately it's going to affect the country, poverty, poor people, Dalit society more. Dalit and SC, ST, BC society is going to be more sufferers with this kind of policies. What Suvendu Adhikari in West Bengal, what he is doing. That's what I understand. Thank you. Namaskar.